దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. చూడండి. తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడున్నట్లు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపికి దేవా, నీకు స్తోత్రములయ్యా. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఉదయకాలం మమ్మల్ని అందరినీ సమకూర్చావు, మీకు వందనాలు దేవా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధాత్మ బలంతో మమ్మల్ని నింపి ఇంతసేపు నడిపించారు, ఇక ముందు కూడా నడిపించగలరు. నీ పక్షమున నీ దాసుడు వాక్యం విత్తనై ఉండగా నీ దాసుని బలపరచు నాయన. నీ దాసుల్లో నీ ఉండి నీ బిడ్డలందరితో నాతో మాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు శక్తులు నజరేయుడిగా యేసు నామములో అవి బంధింపబడును గాక. ప్రతి విధమైన బలహీనతలు, శోధనలు యేసు నామములో బంధింపబడును గాక. నీ పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి నీవే మాతో ఉండి మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు గొప్ప నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాము హవ్వలను దేవుడు నిర్మించినప్పుడు వారిని దేవుడు దాసులుగా చేయలేదు, యజమానులుగా ఆయన చేశాడు. మీరు ఆదికాండం 1వ అధ్యాయాన్ని కాస్త చూడగలిగితే, ఆదికాండం 1వ అధ్యాయాన్ని ఒక్కసారి మీరు చూడగలిగితే 28వ వచనం 1:28 మీరు చూడండి ఒకసారి. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మానవ జాతిని నిర్మింప మొదలుపెట్టినప్పుడు, ఈ మనుషుల్ని నిర్మించినప్పుడు మొట్టమొదట ఇద్దరిని చేశాడని చెప్పుకున్నాం. మొదటివాడు ఆదాము. ఆయనలో నుండి తీయబడిన ఒక ఎముక ద్వారా నిర్మించబడింది హవ్వ. ఈ ఇద్దరిని చేసి వారిని ఆశీర్వదించి వాళ్ళకు కావాల్సినటువంటి సమస్త వనరులు వారికంటే ముందే భూమి మీద సిద్ధపరిచి వాళ్ళతో చెప్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి. తర్వాత సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను సమస్తమును మీరు ఏలండి. సమస్తమును మీరు ఏలండి. ఏలండి అంటే మీరు అధికారులుగా ఉండండి. ఈ భూగ్రహం మీద అధికారం మీదే అని మొదట ఆదాము ద్వారా హవ్వకి ఈ సమాచారాన్ని దేవుడు అందించాడు. మనల్ని భూమి మీద దేవుడు నిర్మాణం చేసినప్పుడు కట్టు బానిసల్లాగా, దాసుల్లాగా మనల్ని నిర్మించలేదు. మనల్ని అధికారులుగా దేవుడు చేశాడు. అయితే ప్రకృతి మీద, భూమి మీద, ప్రాణుల మీద, ఈ భూమి మీద కనపడుతున్న వాటన్నిటి మీద కూడా అధికారం ఆదాముకి ఇచ్చాడు. అంటే మనందరి మూలపిత్రుడికి ఆయనకి అధికారం ఇచ్చాడు.
కొన్ని సంవత్సరాలు గడిచింది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలోకి భూజంతువులు, ఆకాశ పక్షులు, నేల ప్రాకిడి పురుగులు, దేవుడు సృజించినటువంటి సృష్టిలో చాలా వరకు వారితో సహజీవనం చేసినాయి. అన్నిటినీ ఏలమని గద చెప్పాడు. అయితే ఆదాము ఏదెనులో ఉన్న తోటను సేద్యపరుస్తూ అందులో పని చేస్తున్నాడు. కానీ ఆయనలో ఒక భాగమైనటువంటి హవ్వ సర్ప సహవాసమును బట్టి ఆ సాతాను ఆ సర్పంలో ప్రవేశించి హవ్వను మోసగించటం మొదలుపెట్టి ఆమె ద్వారా ఆదామును కూడా దెబ్బతీసి ఇద్దరిని దేవునికి అవిధేయత చూపునట్లు ప్రేరేపించి దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని వాడు తన చేతుల్లోకి తీసుకున్నాడు వాళ్ళ ద్వారానే. ఇదంతా మనకు తెలిసిన కథే. ప్రభువుకు ఒకసారి స్తోత్రం చెప్పండి. మొదట అధికారం సృష్టికర్త అయిన దేవునిది, టోటల్ విశ్వమంతటి మీద. అయితే భూగ్రహం మీద అధికారం తను ప్రియమార నిర్మించుకున్నటువంటి కుమారుడైన ఆదాముకి ఇచ్చాడు. ఆ ఆదాము తనకి ఇవ్వబడినటువంటి ఈ అధికారాన్ని తన భార్య అయిన హవ్వ ద్వారా బలహీనపడి ఇద్దరూ కలిసి అపవాది చెప్పినటువంటి మాటకు విధేయత చూపి దేవుడు చెప్పిన మాటకి అవిధేయత చూపుట వలన ఎవరికి విధేయత చూపి? అపవాదికి విధేయత చూపి వాడి అబద్ధాన్ని నమ్మి సత్యమును చెప్పిన దేవునికి అవిధేయత చూపి ఆయన్ని తిరస్కరించి వీరికి ఇచ్చినటువంటి ఆ యజమాని తత్వాన్ని, ఆ అధికారాన్ని చేతులా వెళ్ళి వాడి చేతికి అప్పగించారు. వాళ్లకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. మీరు నన్ను కోరుకోవచ్చు, లేదా నన్ను తిరస్కరించి మరొకరిని కోరుకోవచ్చు. మీకు అడ్డు లేదు, మీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. మీరు ఎవరిని కోరుకుంటే వారే మిమ్మల్ని ఏలువారుగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కానీ అపవాదిని కోరుకున్నట్లుగా వాళ్ళు వానికి తల వంచినందున ఇక అప్పటి నుంచి వాడు మానవ జాతి మొత్తాన్ని ఏలటం మొదలుపెట్టాడు. ఆ ఇద్దరు నుండి సంతానము భూమి మీద విస్తరించటం మొదలుపెట్టింది. ఆ సంతానం అంతటిని కూడా చిన్నగా వాడు ఏలటం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రపంచ మానవాళి మొత్తాన్ని కూడా వాడు ఏల్తానే ఉన్నాడు. యేసు ప్రభు నశించిన దానిని వెదకి రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. ఒక కారణం. అపవాది క్రియలు లయపరచడానికి భూమి మీదకి వచ్చాడు. రెండవ కారణం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను. మూడవ కారణం. దేవుని ప్రేమను, న్యాయ విధిని లోకానికి ప్రచురము చేయడానికి, లోకము ఆ సంగతులు గుర్తిరగడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. దేవుని పరిశుద్ధత ఎలా ఉంటుందో, దేవుని ప్రేమ ఎలా ఉంటుందో, దేవుని న్యాయ విధి ఎలా ఉంటుందో, తాను విధించిన న్యాయ తీర్పునకు తానే ఎలా కట్టుబడి ఉంటాడో, ఇలా అనేక సంగతులు. అలాగే మానవ జాతి పతితులైపోయి, పాపిష్టులైపోయి, పతనమైపోయేటువంటి మానవ జాతి పరమాత్ముని పిల్లలుగా మార్పు చెందడానికి, అలాగే పాపిష్టులైన మానవులు పరిశుద్ధుడైన దేవుని సంతానమై దేవుని క్రమంలో, క్రమశిక్షణలో ఎలాగూ నడవగలరో ఆ మాదిరిని చూపి ఒక మామూలు బలహీనుడైన మానవుని ఒక మహానుభావునిగా తీర్చిదిద్దగల మాదిరి ఇవ్వడానికి ఇలా అనేక కారణాలను బట్టి వచ్చాడు.
ఈ కారణాలన్నింటితో పాటు ఒక ముఖ్యమైన కారణం, ఏ అధికారాన్ని తన చేతుల్లో నుండి జార విడుచుకొని శత్రువు చేతికి ఆదాము అప్పగించుకున్నాడో ఆ అధికారాన్ని వాడి చేతులలో నుండి ఓడదీసి తిరిగి దేవుని హస్త నిర్మితమైనటువంటి మానవుని చేతికి మరలా అప్పగించి మానవుణ్ణి మరలా ఏలికగా చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. మళ్ళీ చెప్తా, తన చేతుల్లో నుండి ఏ అధికారాన్ని, ఏ యజమానితత్వాన్ని తను కోల్పోయాడో, ఏ రాచరికాన్ని తను నష్టపోయాడో, ఏ అధికారం తీసుకెళ్ళి శత్రువుకి ఇచ్చేసుకున్నాడో, ఇచ్చి అప్పటి నుంచి దాసుడయ్యాడో, వాని కాడి మానవుని మెడ మీద నుండి తొలగించి మానవుడు కోల్పోయిన ఆ అధికారాన్ని తిరిగి మానవుడి చేతికి అప్పగించి మానవుని తిరిగి రాజుగా నిలబెట్టడానికి ఈ భూమి మీదే కాదండి, నిత్యత్వం పర్యంతం తనతో పాటు కలిసి పాలించేటువంటి శాశ్వతమైన అధికారాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు అనేది తిరుగులేని సత్యం. దీన్ని ఎలా తిరిగి మన చేతికి ఆయన అప్పగించగలుగుతున్నాడు అంటే, మొట్టమొదట పాపము చేసిన మనందరం పాపమును బట్టి మరి దాసులమైపోయాం, దేవునికి అవిధేయులమై శత్రువుకి దాసులమైపోయాం. మనం చేసిన పాతకాలకు బాగా వినాలి, ఒకసారి అందరూ కలిసి స్తోత్రం చెప్పండి. మనం చేసినటువంటి పాతకాలకి ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు ఉంది, శిక్ష ఉంది, మనకు రక్షణ లేదు. మన పాపాన్ని ఆధారం చేసుకునే వాడు మన మీద ఏలుబడి చేశాడు. ఎవరు? అపవాది. ఆ పాపానికి క్రీస్తు తన శరీరమందు ప్రాయశ్చిత్తం జరిగించుట ద్వారా సాతాను యొక్క పట్టు అధికారం మన మీద నుండి సడలిపోయింది. యేసుక్రీస్తు ప్రభు మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా తన పవిత్ర రక్తాన్ని కార్చి మనకు విమోచన ఇవ్వకపోయినట్లయితే అందరి మీద ఇప్పటికీ టోటల్ ప్రపంచమంతటి మీద వాడు ఏలుబడి కొనసాగేది. కానీ ఇప్పుడు ప్రపంచంలో 2 భాగాలుగా విడిపోయింది మానవ జాతి. ఒకటి, క్రీస్తు రక్తము చేత విమోచింపబడి కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందుకున్నటువంటి సమూహం ఒకటి. ఇంకా కళ్ళు తెరవకుండా అపవాది మాయలో, మోసంలో, అంధకారంలోనే కూరుకుపోయి దేవుడిస్తానన్న విడుదల, దేవుడిస్తానన్న స్వాతంత్ర్యం పొందకుండా, దేవుడిస్తానన్న అధికారాన్ని స్వతంత్రించుకోకుండా అదే అంధకారంలో బానిసలుగా, కట్టు బానిసలుగా బతుకుతూ ఇంకా చీకట్లోనే చిందులేస్తున్న పరిస్థితుల్లో ఒక సమూహం ఉంది. స్తోత్రం చెప్పండి. మళ్ళీ బాగా వినాలి. ఒక వర్గమేమో మనుషుల్లో 2 రకాలు అయిపోయినారు. ఒక వర్గమేమో ఆదాము ద్వారా పాపాన్ని తెచ్చి ఆదాము యొక్క అధికారాన్ని తీసేసుకున్నాడు కదా వాడు, వాణ్ణి శక్తిని నిర్వీర్యపరిచి వాని క్రియలను నాశనం చేసి వాని పట్టు ఏది? మన పాపం. ఆ పాపం అంతటికి సిలువలో ప్రాయశ్చిత్తం జరిగించినప్పుడు ఇక వాడు మన మీద పట్టు సాధించడానికి ట్రై చేసినా మనం చిక్కం. ఎందుకంటే వాడు మనల్ని పట్టి ఉంచడానికి అవసరమైన పాపం ఏదైతే ఉందో దానికి ఆయన ప్రాయశ్చిత్తం జరిగించాడు. కాబట్టి ఇక వానికి మన మీద అధికారం లేదు. మనం విలువ పెట్టి కొనబడిన వారం, ఆయన రక్తము చేత విమోచింపబడిన వారం. మనం ఇక మన సొత్తు కాదు, సాతాను సొత్తు కాదు. మనం ఇక ఎవరి సొత్తు అయి ఉన్నామంటే దేవుని సొత్తు అయి ఉన్నామని స్పష్టంగా లేఖనం సాక్ష్యం ఇచ్చింది. ఒకప్పుడు మానవుడు స్వేచ్ఛాజీవి, తర్వాత తన్ను తానే సాతానుకు కట్టు బానిసగా అప్పగించుకున్నాడు. ప్రభువు వచ్చి ఆ బానిస శృంఖలాలను తెంచి ఆ బంధకాల్లోంచి బయటికి తీసుకొచ్చి
ఇప్పుడు నీ మీద నువ్వు యజమానివి కాదు, వాడు నీ మీద యజమాని కాదు, నేను నీ మీద యజమాని. నువ్వు నా సొత్తు, నేను నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాను అని మనందరినీ కూడా ప్రభు విమోచించాడు. ఇలా విడుదల పొందిన సమూహం ఒకటి, విడుదల పొందకుండా ఇంకా వాడి చేతి కిందనే ఉన్న సమూహం ఒకటి. వాడి కిందే ఉండాలా లేకపోతే వాడిని తిరస్కరించి ఆయన అధికారం క్రిందికి రావాలా అనేది కూడా మానవుడే నిర్ణయించుకోవాలి. అది కూడా వానికి స్వేచ్ఛగానే ఆ స్టెప్ తీసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, బలవంతం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆదాము కోల్పోయినటువంటి అధికారం క్రీస్తు యేసునందు మరలా మనకు లభించింది. ఇది మన పాఠం. ఎక్కడుంది ఆ మాట? ఎక్కడుంది అంటే, తన యొద్దకు ఎంతమంది ప్రజలు తిరిగి మళ్ళుకున్నారో, ఏది ఆ సాతానుని, ఆ పాపాన్ని, ఆ దాస్యాన్ని, ఆ లోకాన్ని విసర్జించి, సృష్టికర్తవైన దేవా, నీవు నా పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తార్థ యజ్ఞం జరిగించావు, నేను పాపిగా శాపంలో, అంధకారంలో, దాసత్వంలో, బానిసత్వంలో ఉండటం నీకు ఇష్టం లేదు. నీవు నన్ను విమోచించడానికి వచ్చి నా పాపాలకు కల్వరి సిలువలో ప్రాయశ్చిత్త యజ్ఞం జరిగించావు. మానిటర్లు పెంచుకో కొంచెం. ప్రాయశ్చిత్త యజ్ఞం జరిగించావు. నేను ఇది నమ్ముతున్నా, నేను దీన్ని విశ్వసిస్తున్నా. నేను వాని అధికారం కింద ఉండను. నేను స్వేచ్ఛగా నేను నీకు లోబరుచుకుంటున్నా. నేను నీకు దాసునిగా ఉంటాను, నీ బిడ్డగా ఉంటాను, నన్ను అనుగ్రహించు తండ్రి అని ఎంతమంది బిడ్డలైతే ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనస్సు పొంది, అంటే ఆ ప్రాచీన పురుషుని విసర్జించి నవీన స్వభావం, నవీన పురుషుని ధరించుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి ఎంతమంది అయితే ప్రభు వైపు మళ్ళారో వారందరికీ దేవుడు తిరిగి అధికారం అనుగ్రహించాడు. ఆయన ఇచ్చిన అధికారాలు దేని మీద ఇచ్చాడు అనేది మనం స్పష్టంగా గుర్తించాలి. ఆయన ఇచ్చిన అధికారాల్లో మొట్టమొదటి అధికారం మన శత్రువు మీదే మనకిచ్చాడు. అంటే ఇంతవరకు మనల్ని ఏలేవాడినే మనమేలడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇది ఒక ఆశ్చర్యకరమైన సంగతి. మళ్ళా చెప్తున్నా చాలా స్పష్టంగా, ఇంతవరకు ఎవరైతే మనల్ని ఏలారో ఆ ఏలిన వాడిని మనం ఏలడానికి, ఆ ఏలిన వాడిని మనం శాసించడానికి, ఆ ఏలిన వాడిని మనం కట్టడి చేయటానికి, ఆ ఏలిన వాడినే మనం కంట్రోల్ చేయటానికి, ఆ ఏలిన వాడినే మనం కమాండ్ చేయటానికి దేవుడు విశ్వాసమును బట్టి మనకు అధికారం అనుగ్రహించాడు. క్రీస్తు యేసు రక్తమును ఆశ్రయించుటను బట్టి, దేవుని అద్వితీయ కుమారుని యందలి విశ్వాసమును బట్టి మనం కోల్పోయిన అధికారం తిరిగి మనకి ఇవ్వబడింది ఇంకా గొప్పగా. అందులో మొట్టమొదటిగా ఎవరి మీద అధికారం ఇవ్వబడింది అంటే సాతాను మీద, వాని దయ్యముల మీద. చూడండి ఒక్కసారి ఆ మాట నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మూలవాక్యం మళ్ళీ ఒక్కసారి చదువమ్మా. తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును. చూడండి, ఆ శిష్యులకు తన యొద్దకు వచ్చినటువంటి వారికి మొట్టమొదటిగా ఆయన ఇచ్చిన అధికారం అపవిత్రాత్మల మీద. అపవిత్రాత్మల నాయకుడు ఎవరు? సైతాను, వాడి మీద. ఇది మార్కు 3:13 కూడా గతంలో మీకు చూపించాను. ఒక్కసారి మళ్ళా
అది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చూడండి 3:13. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు దేవునికి సమీపంగా వెళ్ళి దేవునితో చనువుగా వ్యవహరించడానికి మనకు అవకాశం లేదండి. స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ కలిసి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకు నేను ఈ ప్రొద్దున్నే మళ్ళీ చెప్పిస్తున్నానంటే మీ ఏకాగ్రత ఎక్కడ తేడా పడుతుందో, ఈ పనికి మళ్ళీ పాపిష్టి శరీరం కాస్తంత కడుపులో పడితే, కాస్త చల్ల గాలి తగిలితే, కాస్త ఏదన్నా ప్రశాంతంగా అనిపిస్తే బాగా 2-3 కోటలు తాగినోడు కానీ తోలుతాడే, అట్లా ఒక్కసారి మీరు కరెక్ట్గా కూర్చోండి, సరిగ్గా కూర్చోండి, ఒకసారి కరెక్ట్ చేసుకోండి. ఏం చేద్దాం, ఈ శరీరంలో ఇంకా కొంత వ్యవహారం ఉంది. అందుకని నేను ఈ పొద్దున్నే స్తోత్రాలు ఎక్కువ చెప్పిస్తాను. ఎందుకంటే నేను చెప్పే ఈ 4 మాటలు మీ చెవుల్లోకి వెళ్ళకుండా వాడు ఆ పని కూడా చేస్తాడు. పక్కన చేరి నిద్రబో, ఏమిన్నా కానీ నిద్రబో, ఎప్పుడు ఇనేదేలే కానీ నిద్ర బాగుంది, చల్లటి కలిపి భలే బాగుంది అనిపిస్తాడు వాడు. అందుకని మీరు అట్లా తయారు కాకుండా అప్పుడప్పుడు మిమ్మల్ని కదిలించుకుంటూ ఉంటాను అన్నమాట. కొంచెం దాన్ని అర్థం చేసుకోండి. కొంతమంది ఉంటారు అతివాదులు, ఏంది కదిలితే స్తోత్రం హల్లెలూయా ఏంది నాకు తెలుసు, కానీ ఇప్పుడు మాత్రం తప్పదు. ఎందుకంటే మంచి క్లైమేట్, చల్లటి గాలి, అసలు ఎండ లేదు, సూపర్గా ఉంది. అందుకని నేను చెప్పేవన్నీ మీరు చిన్నంగా వదిలేస్తారని నా భయం. ఏం చెప్తున్నా, ఒకప్పుడు దేవుణ్ణి చనువుగా చేరి ఆయనతో సహవాసం చేసి ఆయనతో అన్ని విధాల చొరవగా ఉండేటువంటి పరిస్థితులు ఒకప్పుడు లేవు. ప్రారంభంలో ఉండినాయి. ఎవరికి ఉండినాయి? ఆదాము హవ్వలకు ఉన్నాయి. ప్రతిదినం ఆయన వచ్చేవాడు, సాయంత్రం వేళ ఆయన ఎదుర్కొనేవాళ్ళు, ఆయనతో కలిసి అద్భుతమైన సహజీవనం చేశారు కొన్ని సంవత్సరాలు. కానీ ఎప్పుడైతే ఈ సైతానుగాడు మాట విని తేడా పడ్డారో, దేవునితో వాళ్ళకున్నటువంటి ఆ చనువు, ఆ చొరవ, ఆ సోషలిజం ఏదైతే ఉందో అది పోయింది. ఆయన వస్తున్నాడంటే సంతోషంగా ఆయన ఎదుర్కొనేటువంటి ఆదాము దేవుడు వద్దన్న పని చేసి అవిధేయుడైన తర్వాత దేవుని స్వరము విని వెళ్ళి తోట చెట్ల మధ్య దాక్కున్నాడు. అంటే ఒకప్పుడు చనువుగా ఎదురుపోయిన వాడికి ఇక ఆ చనువు దూరం అయిపోయింది. దేవునితో మనకున్న ఆ సహవాసాన్ని, ఆ చనువుని ఏది దూరం చేసింది? పాపం, చెడుతనం, అవిధేయత దూరం చేసింది. కాబట్టి అప్పటి నుంచి యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టిన దాకా మనుషులు దేవునితో సహజీవనం చేయాలంటే భయం. మీరు కావాలంటే చూసుకోవచ్చు, ఇతర మతాల వాళ్ళకు కూడా వారు నమ్మింది సత్యమో కాదో సంగతి అటు ఉంచితే వాళ్ళకు కూడా దేవుడంటే భయం. దేవుడంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఈ రెండిటికంటే ముందు దేవుడంటే ప్రేమ ఉండాలి. మేము గతంలో భక్తి చేసేవాళ్ళం, లోకంలో ఉన్నప్పుడు, విగ్రహారాధనలో ఉన్నప్పుడు భక్తి చేసేవాళ్ళం. దేవర్లకి మొక్కుతారు చూడండి, అట్లా మేము కూడా మొక్కేవాళ్ళం. ఆ దేవర్లను వదిలిపెట్టి మళ్ళా వేరే మార్గాల్లోకి భక్తి చేయడానికి మా తల్లిదండ్రులు భయపడేవాళ్ళు. మా ఇంట్లో మేము అద్దెకిచ్చిన మా ఇల్లు, ఆ ఇంట్లో యేసు ప్రభువుని నమ్ముకున్నది ఒక ఫ్యామిలీ. బైబిల్ తెచ్చి ఇంట్లో పెట్టి వాళ్ళు యేసు ప్రభు ఆరాధన చేస్తున్నారని తెలుసుకొని వాళ్ళని ఇంటి నుండి వెళ్ళగొట్టాం. ఎందుకు? 2 కారణాలు. 1, యేసు ప్రభు గురించి మాకు తెలియదు. 2, మాకు తెలిసిన దేవత వేరే విశ్వాసాల్లో కానీ మేము వెళ్ళే పని అయితే మాకేం దుర్మార్గం చేసిద్దు. అప్పటికి కొంతమంది నాకు చెబుతూ ఉంటారు,
అన్నయ్య మా ఊర్లో నేను చర్చికి వెళ్తుంటే పూనకం వచ్చి, అమ్మవారు పూనకం వచ్చి, రేయ్ బొట్టు లేని దేవుడి దగ్గరికి వెళ్తున్నారా మీరు, బొట్టు లేని దేవుడి దగ్గరికి వెళ్తున్నారు అని బెదిరిస్తుంది. అన్నయ్య మాకేమన్నా చేసిద్దామని భయంగా ఉందా, ఆ దగ్గరికి రాకపోతే మీ అంతు తేలుస్తానంటుంది అన్నయ్యో అని చెప్పారు. ఈ బాధలు ఆల్రెడీ మేము పడి ఉన్నాంగా. అంటే అంతకుముందు మేము భక్తి చేశాం, కానీ అదొక భయం, అదొక దాసత్వం. అది ప్రేమగా, ఇష్టంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా చేసింది కాదు. భయం. ఇలా చేయకపోతే ఏమైద్దో, ఈ మొక్కు తీర్చకపోతే ఏమైద్దో, ఇలా వేరే మార్గాలను గురించి ఆలోచిస్తే ఏమైద్దో, అటుపోతే ఏమైద్దో, ఇటుపోతే ఏమైద్దో. ఎందుకంటే దేవుడు కదా. ఎందుకు వచ్చిన గొడవ? చనువు లేదు, అంత బిగుసుకుపోయిన వ్యవహారం లాగా అన్నమాట. ఇది చేయకపోతే ఏమైద్దో, అది చేయకపోతే ఏమైద్దో. దేవుడంటే ప్రేమ, ఆసక్తి, ఆయన కన్న తండ్రి, ఆయన మమతామూర్తి, కరుణా సంపన్నుడు అని తండ్రి అని చనువుగా ఆయన దగ్గరకు పోయిన పరిస్థితి మీరు కావాలంటే గమనించండి. యూదులకు ఆ ధైర్యం లేదు, ముస్లిములకు ఆ ధైర్యం లేదు, హైందవులకు ఆ ధైర్యం లేదు. గుడి దాకా పోతాం, గర్భగుడిలో పోయే ధైర్యం ఉందా మన వాళ్ళకి? ఉందా? బారెడెడంగా ఉండి ఓ నమస్కారం చేసుకొని జంపు పోనివ్వరు. ఇప్పుడు మసీద్ ఉంది, అందరూ వెళ్తారా మసీదులోకి? స్త్రీలు పోరు. స్త్రీలకు ఆ స్వేచ్ఛ లేదు. వాళ్ళు ఇంటికాడుండి నమాజ్ చేసుకోవటమే కానీ మసీదుల్లోకి వెళ్ళి వాళ్ళు నమాజ్ చేయడానికి లేదు. వాళ్ళు కూడా మళ్ళీ పురుషులు పోయినా కూడా దేవుణ్ణి తండ్రి అనటానికి వారికి భయం. కావాలంటే అడిగి చూడండి మీరు. దేవుణ్ణి తండ్రి అని దేవుడితో చనువుగా, స్వతంత్రంగా మసలుకోవడానికి అవకాశం ఉందేమో కొంచెం ప్రశ్నించండి. వారు ఏం నేర్పుతారు? దేవుడు అల్లాహ్ అంటే దేవుడు మనం భయపడాలి, ఆయన కోపం తెప్పించకూడదు, తెప్పిస్తే ఇక అంతే సంగతులని. వాళ్ళు బిగుసుకుపోయే భక్తి. మీరు ఎక్కడన్నా చూడండి అదే పరిస్థితి. యూదులు సైన్యములకు అధిపతి యెహోవా, భయం. ఏం లేదు, ఎక్కడ తేడా వచ్చినా మొత్తి చంపేస్తాడేమో అని. స్తోత్రం చెప్పండి. జాగ్రత్త, చంపేస్తాడేమో అని భయం. ఇట్లాగా మనుషుడు దేవునితో సహజీవనం చేయాలంటే, దేవుణ్ణి ప్రేమగా సమీపించాలంటే భయం. కారణం పాపం. పాపం మనల్ని దేవుణ్ణి మనకి దూరం చేసి మధ్యలో కూర్చుంది అది. అయితే ఇప్పుడు యేసు ప్రభువు వచ్చి ఆ పాపాన్ని దెబ్బకొట్టాడు. దేవునిని మానవుని దూరం చేసిన పాపం ఏదైతే ఉందో దాని మీద కొట్టాడు దెబ్బ. ఈ పాపం వచ్చి ఇద్దరిని విడగొట్టింది కదా. ఈ పాపాన్ని నాశనం చేయటానికి ప్లస్ ఆకారంలో ఉన్న శిలువ మీద ఆయన ప్రాణం పెట్టి విడిపోయిన ఈ మానవుని, దేవుని ఇద్దరిని ఆయన మధ్యవర్తిగా ఉండి తిరిగి కలిపాడు. దేవునిలో ఆయన కూడా ఒక భాగం, ఆయన దేవుడే యేసు ప్రభువు. కానీ మానవ జాతిలోకి వచ్చి మానవ పాప పరిహారార్థమై యజ్ఞ పశువుగా వధింపబడ్డాడు. సృష్టి చేసిన పాతకానికి సృష్టికర్త యజ్ఞమే ప్రాయశ్చిత్తము. ఒకడు నమ్మినా నమ్మపోయినా ఇదే నిజం. ఆ విధంగా తిరిగి మానవుణ్ణి దేవునితో ఐక్యపరిచాడు. కాబట్టి ఇప్పుడు దేవునితో మనకి బోలెడంత చనువు, స్వాతంత్ర్యం, ప్రేమ, అతి సమీపంగా వెళ్ళగలిగేటువంటి అద్భుతమైన అవకాశం లభించింది క్రీస్తు యేసునందు. ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. ఎవని యందు మనకి అవకాశం ఏర్పడింది? దేవునిని తండ్రి అనటానికి భయం మిగిలిన మతాలలో కొందరికి. కానీ క్రీస్తు యేసునందున్న మనం ఆయనను అబ్బా, తండ్రి, నాయన, నానా, అమ్మో ఎంత చనువో, ఎంత స్వాతంత్ర్యమో ఆయన దగ్గర. ఒకప్పుడు లేదే, ఇప్పుడు ఎలా లభించింది అంటే దానికి ఆధారం కూడా యేసయ్యే. ఆయనే
భూమి మీదకి వచ్చి దేవుణ్ణి మీ తండ్రి అని పరిచయం చేశాడు. బాగా వినరా, చెప్పేటప్పుడు బాగా వినకపోతే రేపు బయటికి పోయిన తర్వాత ఎదుటోళ్ళు లేదని అడిగితే ఎర్రముఖం వేసుకొని చూడటం తప్ప ఏం చెప్పలేరు. జాగ్రత్తగా వినాలా. వింటేనే స్త్రీలైనా పురుషులైనా 4 సంగతులు ఇతరులకు చెప్పి వాళ్ళని కదిలించగలుగుతారు. ఎవరన్నా ఏదన్నా ప్రశ్నించినా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈరోజు దేవునితో మనం కలిసి సహజీవనం చేయడానికి అద్భుతమైన అవకాశం ఏర్పడింది. ఏ మతస్థుడు కూడా చేరనంత ఎక్కువ సామీప్యంలోనికి మనం వెళ్ళొచ్చు. స్త్రీ అనియు, పురుషుడనియు, యూదుడనియు, గ్రీసు దేశస్థుడనియు, ధనవంతుడనియు, దరిద్రుడనియు, పాపి అనియు, పరిశుద్ధుడనియు, పరిసయుడనియు, సుంకరి అనియు ఏ భేదము లేదు. ఏ భేదం లేదు. అందరూ కూడా దేవుని పాదాల చెంతకు తండ్రి అబ్బా అనే సంతోషంగా నాయనా అని ఆయన పాదాల చెంతకు పరిగెత్తగల అద్భుతమైన బంగారు అవకాశం ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు మనం ఆయనతో కూడా ఉండవచ్చు. యేసు ప్రభు మనకి అధికారం అనుగ్రహించాడు. తండ్రితో తిరిగి సహజీవనం చేయటానికి చనువు స్వాతంత్ర్యాలను మనకిచ్చాడు. తండ్రిని సమీపించడానికి, ఆయనతో మాట్లాడుకోవటానికి, ఆయనతో సహజీవనం చేయటానికి, ఆయనతో సహవాసం చేయటానికి, ఆయన మాటలు వినటానికి, ఆయనతో మాట్లాడుకోవటానికి ఈ లోకంలో ఏ మనుషుడు మనకు లేకపోయినా అద్భుతమైన పరలోక తండ్రి మనకున్నాడు. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేరయ్యా. రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. స్తుతించి ఆనందింతును. పాడాలి. నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. రాజా నీ భవనములో రేంపవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేంపవలు వేచియుందును. ప్రైజ్ ది లార్డ్. తండ్రిని స్వేచ్ఛగా సమీపించడానికి, నానా అని ఆయన్ని స్వతంత్రంగా పిలుచుకోవడానికి, ఆయనతో సహజీవనం చేయడానికి ప్రభు మనకు మార్గం చూపాడు. ప్రభుతో మన సహవాసం దేవునితో సహవాసమే. ఎందుకంటే ఆయన దేవుడు గనుక. అందుకే ఆయన మార్కు 3:13లో వారు తనతో కూడా ఉండునట్లు, తనతో చనువుగా స్వేచ్ఛగా సహవాసం చేయనట్లు, ఆయనతో ఉండున్నట్లు, తర్వాత దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిలో 12 ఏర్పరచుకొనెను అన్నాడు. మొదట దేవునితో ఉండే అవకాశం ఇచ్చాడు. రెండవది నెక్స్ట్ శత్రువు మీద అధికారం. మత్తయి 10లో శత్రువు మీద అధికారం, మార్కు 3:13లో
శత్రువు మీద అధికారం. లూకాసు వార్త ఒక్కసారి బైబిల్ తీయండి తొందరగా. లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువు. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, ఆ దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, అదుగదుగో దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి. లోబరుచుకున్నవాడు యజమానుడా, లోబడేది యజమానుడా? అందరు చెప్పండి. లోబడినవాడు యజమానుడా, లోపరచుకున్నవాడు యజమానుడా? రైట్. అప్పుడు లోపరుచుకున్నవాడు యజమానుడైతే లోబడినవాడు రైట్. లోపరుచుకున్నవాడు అధికారా, లోబడినవాడు అధికారా? పెద్దగా చెప్పాలి. అసలు ఏం నోట్లో 4 నెలలంటే అసలు ఏం సౌండ్ రావట్లే. చెప్పండి కదా. రైట్. ఆ 70 మందిని పంపిస్తే ఆ 70 మంది తిరిగి వచ్చి, ప్రభా నీకు ఇది తెలుసా? ఏంటనైనా దయ్యములు కూడా నీ నామంలో మాకు లోబడుతున్నాయ్యా. అవునా? తర్వాత చూడండి. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూశాను. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును, ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అదిగో ఏదియు మీకెంత మాత్రమును హాని చెయ్యదు. ఎందుకంటే సర్వాధికారిని నేను, నా పిల్లలైన మీకు అధికారం అనుగ్రహించాను. ఇక సమస్తాన్ని శాసించగల దమ్ము మీకు ఇచ్చాను. ఇప్పుడు ఇన్ని చోట్ల ఈ మాటలు రాసి ఉన్నాయి కదా. ఈ నిజాలా అబద్ధాలా? నిజాలా అబద్ధాలా? నోరు తెరిచి చెప్పాలి. నిజాలేగా, అబద్ధాలు కాదుగా. అబద్ధాలు చెప్పడుగా. మరి అలాంటప్పుడు ఇంకా మళ్ళా శత్రువు మనల్ని ఏలటం ఏందండి? ఇంకా వాడు మన మీద పెత్తనం చేయటం ఏందండి? ఇంకా కొన్ని విషయాలు మనల్ని ప్రభావితం చేయటం ఏంటంటే, ఇంకా కొన్ని మనల్ని ఏలటం ఏంటి? అసలు సమస్తము శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాను అన్నాడు ఆయన. ఆ మాటని గట్టిగా చేపట్టాలి మనం. పదే 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 ఆ మాటని గుర్తు చేసుకోవాలి. ప్రభువు నాకు ఇచ్చిన అధికారం దేని మీద? మొట్టమొదట నంబర్ 1, భూమి మీద మనకి ప్రధాన శత్రువు సాతాను, వాడి దయ్యాలు, దురాత్మలు. పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను అన్నాడు. పాములు తేళ్ళు శత్రువు బలమా? ఒకసారి చెప్పాలి. పాములు తేళ్ళు శత్రువు బలమా? ఈ పాముల ప్రస్తావన ఎందుకు వస్తుంది అసలు? ఇక్కడే కాదు, ఇంకో చోట కూడా మీరు పాములను ఎత్తి పట్టుకొందురా అన్నాడు. అంటే ఏంటి? నువ్వు దాన్ని ఏం చేయాలంటే చేయొచ్చు, నేను నీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. ఈ మాటను తీసుకొని కొంతమంది రియల్ పాములను తెచ్చి దేవుడు మనకి దీని మీద అధికారం ఇచ్చాడని వాటి చేత కాటేపించుకుంటున్నారు. అదొక జిలాగు పని. దేవుడు మనకి వీటి మీద అధికారం ఇచ్చాడు, మనం పాములను ఎత్తి పట్టాలని ఎక్కడో గుట్టల్లో షట్టల్లో పుట్టల్లో ఉన్న పాములను తెచ్చుకొని చర్చిల్లో తెచ్చుకొని ఆరాధించుకున్న పిచ్చోళ్ళను కూడా చూశాను నేను. ఈ మెంటలో లేకపోతే ఏమో నాకు అర్థం కాదు. ఏమండి? పాములు తేళ్లని త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చానంటే అసలు ఇప్పుడు నిజంగా పాములేనా? అసలు నిజంగా పాములది తేళ్లది అంత సమస్య ఏముందండి మనకి? అవి మనతోడి ప్రాణులు. ప్రకృతి సమతుల్యత కొరకు దేవుడు ఆ జీవుల్ని భూమి మీద ఉంచాడు. పాములు లేకపోతే ఎలకలు విస్తరించిపోతాయి. పాములు తినే గ్రద్దలు లేకపోతే పాములు విస్తరించిపోతాయి.
ఎలకలు లేకపోతే పంటను తినేసే పురుగులు విస్తరించిపోతాయి. చూడండి, పురుగులను తినాలంటే ఎలకలు కావాలి. ఎలకలు ఎక్కువైపోకుండా అవి కంట్రోల్లో ఉండాలంటే వాటిని తినడానికి కొన్ని పాములు కావాలి. మళ్ళీ అవి విస్తరించకుండా అవి కంట్రోల్లో ఉండాలంటే వాటిని తినే పక్షులు కొన్ని కావాలి. పక్షులు విస్తరించి మళ్ళీ అవి ఇబ్బంది పెట్టకుండా వాటిని తినే మరికొన్ని జీవులు కావాలి. ఇట్లాగా అన్ని విస్తరించి ప్రకృతి సమతుల్యతకు ఇబ్బంది ఏర్పడకుండా అన్ని బ్యాలెన్స్గా ఉండటానికి ప్రకృతిలో దేవుడే కొన్ని జీవుల్ని సృష్టించి ఏర్పరిచాడు. సర్పం కనపడితే ఎందుకు సావగొడతాం ముఖ్యంగా అంటే సైతాన్ అని కాదు, మనం అంటే సైతాన్ అని సావగొడుతున్నాం. మరి అన్ని జనులు ఎందుకు సావగొడుతున్నారు? కనపడ్డ ప్రతి సర్పం సైతాను కాదు, అది విషం కలిగినటువంటి జంతువు కనుక అది కాటేస్తే ప్రాణాపాయం కలుగుతుంది కనుక ఎందుకు వచ్చిన గొడవలే అని చంపేస్తున్నారు. ఇప్పుడు ఈ పాముల్ని పట్టేవాళ్ళు కూడా ఉన్నారు, గవర్నమెంట్ అధికారులు. వాళ్ళకి ఫోన్ కొడితే చాలు, ఎక్కడ పాము ఉందన్నా సరే వాళ్ళే వచ్చి వెతికి చక్కగా దాన్ని ప్రేమగా తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారు. మనం చంపే చాకిరి కూడా ఉండదు, వాళ్ళకి ఫోన్ చేస్తే చాలు వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే పర్యావరణ సమతుల్యత జరగాలి అంటే అన్ని ప్రాణులు కావాల్సిందే అని పరిశోధనలో తేలింది. అందుకని వాళ్ళు అన్నిటిని సావగొట్టకుండా మీరే ఇబ్బందులు పాలవుతారు, కొన్ని ఉండాలా అని వాళ్ళు తీసుకెళ్ళి ఎడంగా వదిలేస్తారు. అది అంత డేంజర్ స్నేక్ అయినా సరే అది నిన్నేం చేసింది, నీ దగ్గరికి ఎందుకు వచ్చింది, నువ్వు దాని దగ్గరికి పోయి ఉంటావు. దాని టయానికి అది వస్తుంది, దాని ఆహారం కోసం అది వస్తుంది, పని కట్టుకొని నిన్ను చంపడానికి వచ్చింది ఆయన. నువ్వు పొలంలోకి వెళ్ళేటప్పుడు నీ జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి. అవకాశం ఉంటే ఏముంది, కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా పోతారు కొంతమంది, అలవాటు ఏం చేస్తాం బురదలో మట్టిలో అని. కాంక్రీట్ పని చేసేవాడు రబ్బర్ షూ వేసుకుంటాడు. ఇతర దేశాల్లో కూడా వ్యవసాయదారులు చేస్తారు, వ్యవసాయం చేస్తారు, కానీ మనోళ్ళలాగా నెగ్లిజెన్సీగా ఉండరు. వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు, నెత్తి మీద ఎండ తగలకుండా టోపీ పెట్టుకుంటాడు. విషసర్పాల బారిన పడకుండా కాంక్రీట్ కలిపేవాడు షూ వేసుకుంటాడే, అలాంటి షూస్ వేసుకుంటాడు. చేతులకి పురుగు మందు ఎఫెక్ట్ కొట్టకుండా గ్లౌజులు వేసుకుంటాడు. రైతే మళ్ళా అదేం పాపం కాదు, తప్పు కాదు. అసౌకర్యంగా ఉంటుంది, అవన్నీ ఉంటే పని చేయలేమంటే ఎందుకు చేయలేరు? మరి వాళ్ళు ఎట చేస్తున్నారు? ఇప్పుడు విషసర్పం కాటేసిదండి, ఏ కాడికి అది కాల్నే టార్గెట్ చేస్తుంటుంది. ఇప్పుడు పొలం పనుల సీజన్ వచ్చింది, ఈ మోకాల కిందికి ఉంటుంది రబ్బర్ బూటు, పెద్ద కాస్ట్ కూడా కాదు అది. ప్లస్ ఒకసారి తెచ్చుకుంటే సంవత్సరాలు వచ్చింది అది రబ్బర్ బూటు. స్టార్టింగ్లో కొంచెం కొత్తగా ఉంటుంది, అలవాటు చేసుకో, అప్పుడు పాము కాట్ల భయం ఉండదు. నీ బూట్ కాలు పడిందంటే ఇంక అది గందరగోళం అయిపోవటమే, కానీ నిన్ను అది కాటేసినా కూడా రబ్బర్లో నుంచి దాని కూరలు దిగి నీ కాలుని గుచ్చి రక్తం వచ్చి విషం ఎక్కి అంత సమస్య ఉండదు. అవన్నీ వేసి ఆడే వ్యవసాయం చేస్తాంలే కానీ అంటారు వెటకారం. మళ్ళీ ఇప్పుడు కరోనా దెబ్బకి గ్లౌజులు తగిలించుకుంటున్నారా లేదా? కరోనా వచ్చి కొన్ని కండిషన్స్ నేర్పింది, మనకి క్రమశిక్షణ నేర్పింది, కొన్ని అలవాట్లు నేర్పింది. పురుగు మందు కొట్టేటప్పుడు మాస్కు జాగ్రత్తగా ముక్కుల్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా మీరు భద్రత చేసుకోవచ్చు. గాలి వాలు చూసి, గాలి ఇటు తోలుతుంది అనుకో, ఎటు నుంచి కొడితే ఈ గాలి వాలుకు డౌన్లోకి వెళ్ళిపోయింది మందు. కొంతమంది వ్యతిరేక దిశలో కొడతారు, ఏముందలే అని, అది ముక్కుల్లో పోయి అడ్డం పడతాడు. ఈ పొలం బండి నుంచి సంపాదించిన సంపాదన ఏమో సంవత్సరం మొత్తం ఎకరానికి 40-50 కూడా తీసి కొన్నిసార్లు లాభం గోబలోకి వచ్చింది. ఆ 40-50 కూడా పోతే ఎప్పుడన్నా ఒకసారి ఏదో లక్కు తగిలినట్టు 40-50 వస్తే ఈ పురుగు మందు వ్యతిరేక దిశలో కొట్టి 2 లక్షలు తెచ్చుకుంటాడు అప్పు చేసి. ఇతర దేశాలలో కూడా వ్యవసాయం చేస్తారు, జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే ఇక నేను ఎప్పుడు దీనిలోనే తిప్పలు పడాలి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళు గ్లౌజులు మెయింటైన్ చేస్తారు. నెత్తికి ఎండ తగలకుండా టోపీ పెట్టుకుంటాడు, షూస్ వేసుకుంటాడు, రబ్బర్ షూ వేసుకుంటాడు మోకాళ్ళ దాకా. చూడండి, అన్ని జాగ్రత్తలు తీసుకొని వ్యవసాయం చేస్తారు.
కాబట్టి పొలాల్లో కనపడే పాములు, లేకపోతే ఇంకో చోట కనపడే పాములు. రాత్రి మా ఇంటికి ఒకటి వచ్చింది, ఇంకా ఉంది, ఏడో ఉంది, ఇంకా దాని జాడ తెలియలా. తెలుసా మీకు ఇప్పటికి ఎన్ని పాములు? అయితే ఏదొచ్చినా బ్రాండెడ్ సరికే, ఒరిజినల్ సరికే, మళ్ళీ తక్కువైంది ఏం కాదు. మీకు 2 కోటాలు అయినాక దేవులాడుకోవాలి, ఏడుంది అది. పెద్ద పామే మొత్తానికి ఎక్కడో ఉంది, చూడాలి. మన సోదరి ఇంట్లోంచి బయటకు వస్తూ ఉంటే ఆ మెల్ల మీద కనపడింది, మన షెడ్ ముందున్న మెల్లాలో కనపడి ఒక సైడ్కి వెళ్ళిపోయింది. ఒక బెజ్జం ఉంటే అందులోకి వెళ్ళిపోయింది. రాత్రి చీకట్లో ఏదో ఉదరాబాదర వెతికారు కానీ ఏం దొరకలేదు. ఈ కోటాలు అయిపోయినాక పోయి దేవులు ఆడుకోవాలి, ఏడుందో మరి బుజ్జోడు. బయటికి వెళ్ళిపోతే ఏం లేదు, లేకపోతే మనం ఇక పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా, కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చాను అంటే, సర్పము అనగానే ఒక సర్పమని మనం అనుకోకూడదు. ఆది మహాఘట సర్పమైన ఘట సర్పం ఒకటి ఉంది, అది మెయిన్. దానికి స్పెషల్ నేమ్ ఏంటంటే ఒట్టి సర్పము అనలేదు, అది ఘట సర్పము. ప్లస్ ఎప్పటి సర్పం అంటే ఆది సర్పమైన ఆ ఘట సర్పం, ఆ మహాఘట సర్పం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడమ్మా. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పిట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు అది కరెక్టే. 13వ వచనం చూడు ఒకసారి. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండట చూచి, కొంచెం పైకి చదువు, 12 కూడా చదువు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. ఆ ఘట సర్పము, ఆ ఘట సర్పము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం ఒకసారి తీసావు కదా. ఆ 12వ అధ్యాయంలో అదే కదా నువ్వు చదివింది. ఇప్పుడు ఇంకొక వచనం నేను చూపిస్తాను, అది కూడా చూడు తల్లి. 16వ వచనము మరియు 3వ వచనం, ఈ రెండిట్లో కూడా ఈ ప్రస్తావన ఉంది. 3వ వచనం చదువమ్మా. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములుండెను. అద్దుగో చూడండి, దాని గురించి స్పెషల్గా మనకు చూపిస్తా ఉన్నాడు. 9వ వచనం చదువు తల్లి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, ఇందాకనే కొంచెం పైకి చదివినట్టయితే సూపర్ ఉండేది, ఇంత కూటం అవసరం ఉండేది కాదు. చదువు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అద్దుగో, ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము. ప్రభువుకు ఒకసారి స్తోత్రం చెప్తారా? ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం అంటే ఇది మామూలు పాము కాదు, ఒక తేలు పాము లాంటిది కాదు, ఇది అన్నిటికీ లీడర్ అన్నమాట. అందుకని ఆది సర్పమైన మహాఘట సర్పం అన్నాడు. ఇది నాయకుడు పాము అన్నమాట, ఇది సీనియరు, ఇది లీడర్ అన్నమాట. ఈ లీడర్ కింద జూనియర్ పాములు కొన్ని ఉన్నాయి. ఇది ఆది సర్పమైన మహాఘట సర్పం అయితే దీనికంటే కొంచెం తక్కువ మహిమ, తక్కువ స్థాయి, తక్కువ అంతస్తు కలిగినటువంటి సర్పాలు కొన్ని ఉన్నాయి. వాటికంటే ఇంకొంచెం తక్కువ పవర్ కలిగినటువంటి సర్పాలు మరికొన్ని ఉన్నాయి. అర్థమైందా? విషపు జీవులు 2, 1 సర్పం, 2 తేలు.
తేలులో ఏముంటుంది? తేలు కుడితే భలే బాగుంటుందా? చుక్కలు కనపడతాయి కదా. ఎంతమంది కుట్టింది చేతులు ఎత్తండి. తేలు చేత కుట్టించుకున్న వాళ్ళు ఎవరు? చేతులు ఓపండి. రైట్. తేలు కుడితే ఎట్టుంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా. కొంతమందికి ధనుర్వాతం వచ్చి చచ్చిపోతారు కూడా భయపడి. కొంతమంది శరీర తత్వాన్ని బట్టి ప్రాణం కూడా పోతుంది. నల్ల తేలు ఉంటుంది, ఎర్ర తేలు ఉంటుంది, తెల్ల తేలు ఉంటుంది. తేళ్ళు రకాలు ఉన్నాయి, సైజులు ఉన్నాయి. చిన్న సైజు తేళ్ళు ఉన్నాయి, పెద్ద సైజు తేళ్ళు ఉన్నాయి. మండ్రగబ్బ అంటారు, నల్లగా ఉంటుంది అది. అందులోనే మళ్ళీ మా నాన్న చెప్తాడు ఇంకా విషపూరితమైన తేళ్ళు ఉన్నాయంట. ఇప్పుడు గొర్రె బొచ్చు ఐడియా ఉంది కదా, అలాగే బచ్చు తేలు అనేటువంటి ఒక తేలు ఉందట. అది కుడితే చాలా డేంజర్ అంట. దానికి కొండిలో విషం ఉంటుంది, అది కూడా విషపు జీవే. అలాగే సర్పానికి కూరలో విషం ఉంటుంది, విషపు గ్రంథులు ఉంటాయి కూరల దగ్గర. ఓ పర్సన్ని కొట్టాలనుకున్నప్పుడు, కాటేయాలనుకున్నప్పుడు ఆ గ్రంథుల్లో నుండి విషము పంటి దగ్గరకు వస్తుంది. కాటు వేసినప్పుడు పంటి ద్వారా ఆ విషము మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు 3 విధాల జీవుల్ని తీసుకొచ్చాం. ఘట సర్పం ఒకటి మెయిన్ లీడింగ్, మామూలు పాములు అది సెకండ్ లీడింగ్, థర్డ్ మరీ తక్కువ స్టేజ్ అంటే తేలు అనమాట. తేలు లాంటి దెయ్యాలు కూడా ఉంటాయి, మామూలు పాములు లాంటి దెయ్యాలు ఉంటాయి. ఈ దెయ్యాలు గోలేందిరా మాకు అనుకోవాకండి. మన ఫైటింగే వాటితో కాబట్టి వాటి రహస్యాలు కొన్ని తెలుసుకోవటం మనకు అవసరం, అందుకని చెబుతున్నా. అలాగే వీళ్ళందరికీ నాయకుడు ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం. వాడి ఫాదర్ అనుకో, వీళ్ళందరూ పిల్లలు అనుకోండి. వాడి యజమానుడు అయితే వీళ్ళందరూ వాడి కింద పనివాళ్ళు అనుకోండి. వాడు రాజు అయితే వీరందరూ దాసులు లేకపోతే సైన్యం అనుకోండి. ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి లేఖనాల్లో. కాబట్టి పాములను తేళ్లను త్రొక్కుటకు మీకు అధికారం ఇచ్చాను అన్నాడు. వాళ్ళు ఏ మాటతో వచ్చారు ఆయన దగ్గరికి? నీ నామమున దయ్యములు కూడా మాకు లోబడుతున్నాయి అనగానే పాముల్ని తేళ్లను తొక్కటానికి మీకు అధికారం ఇచ్చాను అన్నాడు. అంటే దయ్యాలు, మామూలు దయ్యాలు ఉన్నాయే అవి నీ నామమున మాకు వెళ్ళిపోయినాయి అంటే పాములు తేళ్ళు అవన్నీ వాటిని తొక్కటానికి మీకు అధికారం ఇచ్చాను. అంటే వాళ్ళు దయ్యాలు లోబడుతున్నాయి అనగానే అవి ఏంటో, వాటి కేటగిరీ ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత 3వ మాట ఏమన్నాడంటే పాములను త్రేళ్లను అని. 3వ మాట శత్రువు బలమంతటి మీద. శత్రువు యొక్క బలం ఫస్ట్ మన పాపం, రెండవది వాడు సమకూర్చుకున్న పడద్రోయబడిన దేవదూతల సమూహం, మూడవది వాడిగా ఉన్నటువంటి శక్తులు. ఈ 3. 4వది మరణ బలం గలవాడు. అంటే పాపాన్ని ఆధారం చేసుకొని మనిషిని చంపగలిగే బలం ఉందో వాడికి. హెబ్రీ పత్రిక 2:14 మరణ బలము గలవాడు అయిన అపవాది అన్నాడు. త్వరగా తీసి చూస్తే సరిపోతుంది, లేట్ అయితే వద్దు. 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని. చాలు, మరణము యొక్క బలము గలవాడు అనగా అపవాది. కాబట్టి వాడికి ఈ పడద్రోయబడిన దేవదూతల సమూహములు ఒక బలం, అలాగే మన పాపం వాడికి ఒక బలం. చూడండి, మనం ఏ తప్పు చేయనంత వరకు వాడు మనల్ని ఏమీ చేయలేడు. మనం ఏదన్నా కాస్త గడ్డి తినే చేష్టాలు చేశామనుకో, ఇక వాడు పక్కకు వస్తాడు. వచ్చి అసలు నువ్వు ఇటు చేయొచ్చా, నువ్వు దేవుని బిడ్డవేనా, అసలు నీ దగ్గర లక్షణాలు ఉన్నాయా, అసలు నువ్వు అట్లా నువ్వు ఇట్లా, నీకు వాడు ఏలుబడి. ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టేది, మనమే గందరగోళం అయిపోతుంటాం. నోరు జారినా, చేయి జారినా, కాలు జారినా, కన్ను జారినా, ఎక్కడ తేడా వచ్చినా ఇక మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టాల్సి. వాడు వస్తాడు, అసలు పిలవకుండానే వచ్చే పేరెంట్ వాడు సిగ్గులేనోడు. ఎక్కడ సందు దొరికిద్దా అని ఎదురు చూస్తుంటాడు. ఇక రానే వస్తాడు. ఇక ఏమాత్రం బలహీనతకు చిక్కామంటే వచ్చి ఇక కుళ్ళబడవటం మొదలు పెడతాడు. ఎందుకు కూడా అట్ట నేను చిత్రవద చేస్తున్నాడు? నీ పాపం వాడికి అవకాశం ఇచ్చింది, అదే వాడి బలం.
నువ్వు ఎంత పాపం చేస్తే వాడు నీ విషయంలో అంత బలంగా నిలబడతాడు. అందుకే పాపాన్ని విసర్జించు, పాపానికి దూరంగా ఉండని ఎందుకు అన్నాడు అనుకున్నావు? నువ్వు పాపం చేశావంటే వాడు ఎంటర్ అయిపోయి వాడికి ఏలటం మొదలు పెడతాడు నిన్ను. నువ్వు పాపం చేస్తే నాకేదో అయిద్దని కాదు, నువ్వే గుల్ల అయిపోతావు. అందుకని మీరు గందరగోళం కాకుండా, వాడి చేత మీరు గుల్లగా కొట్టబడకుండా మీరు క్షేమంగా ఉండాలనే వాడికి అవకాశం ఇచ్చే పాపాలు మీరు చెయ్యొద్దు, పరిశుద్ధులై ఉండండి అని అందుకు చెప్తున్నాడు దేవుడు. జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాయి. ఎందుకు వచ్చిన వాడు మళ్ళీ అసలు చప్పట్లు కొడితే దానికి మించిన వ్యాయామం లేదు. గుండె జబ్బులు రావు, నరాల వీక్నెస్లు రావు, మెదడు బాగా పనిచేసిద్ది. చాలామంది తెలియచావు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఏంది సరేలే గడు ఇప్పుడు కాపండి, తర్వాత కొడుతురు. కానీ ప్రయోజనం ఉందంటే మనం దేన్ని వదిలిపెట్ట. ఎంత ఉల్లాసంగా కొట్టారు, మరి ఇందాక ఎందుకని కొట్టలేదట? కొట్టాలనిపించినప్పుడు కొట్టండి, చప్పట్లు కొట్టి దేవుని మయంపరచండి. ఎక్కడొచ్చాక ఏమో మర్చిపోయారా? ఏం చెబుతున్నాను నేను? వాడికున్న బలాలు, వాటిల్లో మన పాపం ఒక బలం వాడికి. అది మీరు గందరగోళం అయిపోతారా? చేసి మీరు సుఖపడేది ఏమి ఉండదు. అనవసరంగా వాడికి చిక్కి వాడి చేత చిత్రవద చేయబడతారు. కాబట్టి ఆ వెధవ మీ దగ్గరికి రాకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. అపవాదికి చోటియ్యకుడి అన్నది అందుకు. కాబట్టి మరణ బలం గలవాడు, పాపాన్ని బలంగా చేసుకొని ఏలటానికి ట్రై చేసేవాడు, సైన్య సమూహము వాడి బలం. ఇవన్నీ కాకుండా దేవుని ద్వారా వాడు గతంలో వాడు మంచిగా ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ శక్తుల ప్రభావం, బోల్డంత బలం ఉంది. అందుకే వాని గురించి మత్తయి సువార్తలోనే ఇంకో మాట అన్నాడు, మనం బలవంతుడైన వాని ఇల్లు జోచి వాని ఇంటిని దోచుకొనవాలంటే ఆ బలవంతుడైన వానిని మొదట బంధించాలి అన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 12:21. 18లోనేమో 2-3 ఎక్కడ నా నామూలు. 12వ అధ్యాయము 29 చదువు. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో జొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. చూడండి, యేసు ప్రభు వారే వాడిని బలవంతుడని మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన కృప ఏంటంటే, వాడికి సైన్య సమూహం, వాడికి పడద్రోయబడిన దేవదూతలు, అనగా మన భాషలో దురాత్మలో దెయ్యాలు ఎంతమంది గుంపున్నా వాళ్ళ మీద, వాడి మీద, వాడి శక్తుల మీద, వాడు ఏ పాపాన్ని ఆధారం చేసుకొని మనల్ని నేలటానికి ట్రై చేస్తున్నాడో ఆ పాపం విషయంలో, ఆ సమస్తం మీద మీకు అధికారం ఇచ్చేశానన్నాడు ఆయన. దేవునికి మహిమ. శత్రుబలం అంతటి మీద, కొంత మీద కాదు, కొన్ని దయ్యాల మీద మీకు అధికారం ఇచ్చాను, కొన్ని శక్తుల మీద మీకు అధికారం ఇచ్చాను, కొంతవరకు మీకు అవకాశం ఇచ్చాను అన్లా. శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చాను అన్నాడు. అన్నా ఇంతవరకు చెప్పావు బాగానే ఉంది, కానీ ఇది మనకు కాదు కదా. యేసు ప్రభు ఆయన శిష్యులకి ఇచ్చుకున్నాడు. మనకి ఇచ్చినట్టు ఎక్కడ ఉంది? ఆయన శిష్యులకి ఇచ్చుకున్నాడు, సేవకులకి ఇచ్చుకున్నాడు, పాస్టర్స్కి ఇచ్చుకున్నాడు. మనకు ఎక్కడిచ్చాడు అనేది ఒక ప్రశ్న. మనకు అంటే ఓన్లీ ఆయన శిష్యులకి లేకపోతే పాస్టర్స్కి అని కాదు, తనను నమ్మిన వారందరికీ ఈ కృపనిచ్చాడు దేవుడు. తనను నమ్మిన వారందరికీ ఈ కృపనిచ్చాడు. మొట్టమొదట తనతో కూడా సమీపంగా బ్రతకడానికి స్వాతంత్ర్యం ఇచ్చాడు. రెండవది శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు. మత్తయి 10లోను, మార్కు 3:13లోను,
లూకాసు వార్త 10వ అధ్యాయం ఏమండి 17వ వచనంలోను ఇదే కదా ఇప్పుడు మనం చదువుకుంది. 17వ వచనం నుంచి చూస్తే అక్కడ ఈ మూడే కాకుండా మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం కూడా చూడండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడు. అది నమ్మిన వాడెవరు? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందినోడు. నమ్మి బాప్తిస్మం పొంది ప్రభు మార్గాన్ని అనుసరింప ఇష్టపడిన ప్రతి బిడ్డకు కృపతో దేవుడు అనుగ్రహించినటువంటి అధికారము ఏమేమిటో చూడండి. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. స్టార్టింగే వాడి మీద కొడుతున్నాడు దెబ్బ. ఎందుకంటే మనకు మెయిన్ తలనొప్పి వాడే. ప్రకృతిలో ఉన్న జీవులు కాదు, ప్రకృతికి అతీతమైన శక్తులు కలిగి మనల్ని శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా దిగజార్చి కృంగదీసి ఇబ్బంది పెట్టేటువంటి దుష్టుడు, వాడి దురాత్మలు. వాటి మీద ఇవ్వటమే స్టార్టింగ్ అధికారమే వాటి మీద ఇచ్చేశాడు. ఆయన పరిచర్యలో కూడా ఎక్కువ చేసిన పరిచర్య దయ్యాలను వెళ్ళగొట్టడం. ఒక వ్యక్తికి దురాత్మ పట్టింది అంటే వెంటనే ముందు పాస్టర్ ఎక్కడ ఉన్నాడని దేవులాడుకుంటారు, వెర్రి మోకాలు. నేను చెప్పనా, అసలు నువ్వు నిజంగా నమ్మి బాప్తిస్మం పొంది దేవుని క్రమంలో కొనసాగుతున్న వ్యక్తివైతే నువ్వు గద్దిస్తే దయ్యం వెళుతుంది. నీకు ఇవ్వబడిన అధికారం ఏదో నువ్వు గుర్తించాలి. ఇది నా అంశం, నా పాయింట్. అది నీకు ఇవ్వబడిన అధికారం ఏదో, దేవుడు నీకు ఇచ్చిన స్థాయి ఏదో నువ్వు గుర్తించకపోతే నువ్వు ఎప్పటికీ బానిసగానే బతుకుతుంటావు. రాజుగారి కొడుకున్నాడండి. రాజుగారి కొడుకు ఏమంటే జరిగిద్దా లేదా? అమ్మ మీరేంది నాకు వెళ్ళి సరిగ్గా చూడట్లేదు అనుకుంటాను. నేను చూస్తున్నారా? చెప్పండి, నేను అడిగింది ఏం అడిగాను ఇప్పుడు? రాజుగారి కొడుకు యువరాజు కదా, తండ్రి తర్వాత సెకండ్ అధికారం ఎవరికి ఉంటుంది? యువరాజుకే ఉంటుంది. ఇప్పుడు రాజుగారు ఎవరక్కడ అంటే చిత్తము మహారాజా అనుకుంటూ వస్తారా? రారా? యువరాజు కూడా అంటే రారా? ఈ కూర్చున్నోడు కూర్చుని దగ్గర నుంచి లేచిపోయి వాకిటి దగ్గరికి పోయి ఏమండి సైనికుడు గారు కొంచెం వస్తారా అంటే అది హాస్యం కదా. రాజు నాకు ఫలానా ఆహార పదార్థం తేండి. వర్షం పడుతుందా? టెంట్ కింద వాళ్ళ పరిస్థితి ఏంది? లైట్గా పడుతుందా? అయితే పర్లేదు, అయిపోయింది. మనం ఇక ముగింపులోకి వచ్చేసాం. సంతోషంగా స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా వినాలి. రాజుగారి కొడుక్కి, రాజుకు ఎంత అధికారం ఉందో ఆ తర్వాత కొడుకు అంత అధికారం ఉంటుంది. వీడేం బానిసగా బతకాల్సిన అవసరంలా. కానీ నా తండ్రి ద్వారా నాకు అధికారం ఇవ్వబడింది, ఆయన తర్వాత నేను కూడా అలా శాసించవచ్చు, కావలసిన సమస్తము నేను పొందవచ్చు అనే విషయం వాడికి తెలియకపోతే, అవకాశం ఉండి కూడా, అధికారం ఉండి కూడా, రాజు కొడుకై ఉండి కూడా వెధవలాగానే బతుకుతాడు. ఇదండి. ఇంకేం కావాలి ఇక మీకు? అన్నీ ఉండి కూడా వెధవ బతికే బతుకుతాడు, అందరికీ భయపడుతుంటాడు. సైనికుడు ఖడ్గం తీసుకొని వెళ్తూ ఉంటే, సైనికుడు గారు ఎందుకండి కత్తి, ఇది ఎందుకండి? మీకే యువరాజా కాపలా కోసం, ఏం కాపలానో ఏమో అని భయం గుప్పెట్లో బతుకుతాడు. వానికి ఇవ్వబడిన అధికారం, తండ్రి తర్వాత యువరాజు. ఆ అధికారం గుర్తించని వాడు బానిసగానే బతుకుతాడు. అది గుర్తించిన వాడు రెండవ రాజులాగా చలాయిస్తాడు. అయితే ఈ అధికారము బాగా వినాలి, ఇక్కడే ఉంది రహస్యం. ఈ అధికారం వీడు ఈ పెత్తనం చేయటం, ఈ వ్యవస్థ అంతా వాడి ద్వారా జరగాలంటే ఒక్కటి వాడు మిస్ కాకూడదు. ఏంటంటే వాడు తండ్రితో అనుబంధాన్ని కోల్పోకూడదు. తండ్రితో వాడు అనుబంధం కలిగి ఉన్నంత వరకు వాడి పెత్తనాలన్నీ సాగుతాయి. ఎంతమందికి అర్థమైందో? తండ్రితో వాడు సంబంధం కొనసాగినంత వరకు, తండ్రితో వాని యొక్క ఐక్యత కొనసాగినంత వరకు, వాడు తండ్రి సాహచర్యాన్ని, సామీప్యాన్ని, అనుబంధాన్ని, అధికారాన్ని తిరస్కరించనంత వరకు
వాడు ఏలికే, వాడు అధికారే, వాడు యజమానుడే. అందుకే చెప్పాడు, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించండి. ఈ ముందుది చేయరు కానీ వెనకది చేయబోతారు. ముందు చెప్పింది చేయరు కానీ ఆ తర్వాత చెప్పింది సతానా పో యేసునామంలో అంటారు. వాళ్ళు ఆ గోప మీద కొడతాడు రన్ను అని. ఏంటో నన్ను పో అంటున్నావు ఏంటి నువ్వు? అసలు నువ్వు ఎవరివి, నీకు ఏ అధికారం ఉంది అంటాడు. ఎందుకు లేదు, నేను దేవుని బిడ్డ, నాకు అధికారం ఉందంటే అసలు నీకు ఆయన సంబంధం ఉందా అని అడుగుతాడు. అదే పని కదా స్కేవ కొడుకులు చేయబోయింది. పౌలు దెయ్యాలను ఎల్లగొడుతుంటే చూశారు, ఇదేదో బాగున్నట్టుందిరా, అతను ఆజ్ఞాపించగానే దెయ్యాలు పోతున్నాయి, మనం కూడా ఈ పని చేస్తే జనం మనకు కూడా ఎట్నే భజన చేస్తారు అనుకున్నారు. అనుకుని పాపం చాలా రోజులు ఎదురు చూశారు, ఒక్క దెయ్యమన్నా దొరికిద్దేమని. వాళ్ళ అదృష్టం బండి ఒక దెయ్యం పట్టినట్టు దొరికాడు. వాడిని తీసుకొచ్చారు, గదిలోకి తెచ్చారు. మళ్ళా గదిలోకి తెచ్చి మొత్తం ఆయన కుమారులు అందరూ కలిసి గద్దిస్తున్నారు దయ్యాన్ని. ఏ అపవిత్రాత్మ, యేసు నామమున ఉచ్చాటం చేస్తున్నాం పో అంటే మంత్రిస్తున్నాం. అదే మంత్రం అనుకుంటున్నారు. యేసునామం 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 యేసు మంత్రం అనుకుంటున్నారు. ఆ యేసునామాన్ని ఉచ్చరించిన వాడు, ఆ నామాన్ని ఉపయోగించిన పౌలు అనేవాడు దేవునికి ఎంత లోపడ్డాడో, దేవునితో ఎంత అనుబంధం కలిగి ఉన్నాడో, దేవుని ఎరుగున్నాడు, దేవుని చేత ఎరగబడి ఉన్నాడు, క్రీస్తు రక్తం చేత శుద్ధీకరణ పొందాడు, ఆయన సహచర్యంలో, సహవాసంలో, సాంగత్యంలో అద్భుతంగా వర్ధిల్లుతున్నాడు. కాబట్టి దయ్యానికి తెలుసు, మనం అధికారం ప్రదర్శించగానే దయ్యం ఎందుకు లోబడుతుందో తెలుసా, ఏం చూస్తుందో తెలుసా? దేవునితో మనకున్న అనుబంధాన్ని చూస్తుంది. ఆ అనుబంధం మన దగ్గర కనపడింది అనుకో, అసలు నువ్వు చెప్పి చెప్పక తలికి దానికి షేకు స్టార్ట్ అయింది. యేసు ప్రభుని చూడగానే అల్లంత దూరం నుండి వచ్చి పడ్డాడు చూడు. గెరాసేనీల దేశంలో దురాత్మ పీడితుడైన మనుషుడు యేసు ప్రభు అల్లంత దూరంలోనే ఉండగానే పరిగెత్తుకుంటూ వచ్చి మామూలు మనుషులందరినీ గడగడ వణికించి ఉడికించి కేకలేసి తరిమి కొట్టి గాయపరిచేవాడు యేసుప్రభుని ఎందుకు అలా చేయలేదు? యేసుప్రభు దగ్గరికి వాడు ఎక్కడున్నాడో పరిగెత్తుకుంటూ వచ్చి సాగిలపడి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటే, దేవుని కుమారుడు ఆయన తండ్రి వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం దయ్యాలకు తెలుసు వాటికి. అదేవిధంగా ప్రభువు పౌలుతో ఉన్న అనుబంధం కూడా దయ్యాలకు తెలుసు. అందుకే మనుషుల చేత పూజింపబడుతున్నటువంటి పుతోను అనేటువంటి ఒక అపవిత్రాత్మ కూడా పౌలు చూసి ఒక్కసారి, ఏ అపవిత్రాత్మ, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, ఆ బిడ్డని విడిచి పో అంటే ఆన్ ది స్పాట్ అక్కడే పడేసి వెళ్ళిపోయింది. అది చూసి వీళ్ళు పోయి దెయ్యం పట్టినోడిని తెచ్చుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టి, ఏ దురాత్మ, యేసు నామమున నిన్ను ఉచ్చాటం చేస్తున్నాం పో అన్నారు. ఆడు దయ్యం పట్టినోడు నవ్వుతున్నాడు ఏ అని. వాళ్ళు ఒకరు చూసుకొని అర్థమై సావలేదేమో అని, ఏ యేసునామం తెలుసా? పౌలు ఉచ్చాటం చేశాడే పౌలు, ఆ యేసునామంలో మళ్ళా అంటే యేసు అనే పేరు కలిగిన వాళ్ళు అప్పట్లో ఉన్నారు. అందుకని మళ్ళీ ఏ యేసు అనుకునేవు అడ్రస్ ఇస్తున్నాడు కరెక్ట్గా. పౌలు చెప్పాడే ఆ యేసునామంలో అంటే, ఆ మాట అన్న తర్వాత అది వాళ్ళందరికీ వెళ్ళి చూసి, ఏందిరా యేసు, పౌలు ఉచ్చాటం చేసే యేసు, ఒరే నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు. యేసు ప్రభు, పౌలు ఆయన భక్తుడు, ఆయన బిడ్డ, ఆయనతో అనుబంధం కలిగి ఉన్నాడు. వాళ్ళ దగ్గర నా పప్పులు ఉడకో. మీరెవర్రా? అసలు మీకు దేవునికి ఏం సంబంధం ఉందిరా? మీరు ఉపయోగించే ఆ యేసు మీకు తెలుసా? ఆ యేసుకి మీకేమైనా అనుబంధం ఉందా? క్వశ్చన్ మార్క్. ఎర్రి ముఖం వేసుకొని చూశారు. మీరెవర్రా అని అని ఎగిరి పట్టుకున్నాడు ఇద్దరిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇద్దరిని మొత్తాన్ని పట్టుకోపోయాడు, చెక్కలేదు, పారిపోయారు, ఇద్దరు చిక్కారు. లేఖనంలో స్పష్టంగా రాస్తుంది, వాళ్ళని వాడు కొడితే
వాళ్ళ బట్టలన్నీ చినిగిపోయి గందరగోళం అయిపోయి పారిపోయారంట. బట్టలు ఊడిందా కొట్టింది అది. అందుకే చెబుతుంది, మనకి ఇవ్వబడిన అధికారాన్ని మొదట మనం గుర్తించాలి. రాజపుత్రులంగా, రారాజు క్రీస్తు బిడ్డలంగా మనకి శత్రు బలం అంతటి మీద అధికారం ఇవ్వబడింది. ఇంకా దేని మీద అధికారం ఇవ్వబడింది అనేది ప్రభు చిత్తం అయితే తర్వాత చెప్తాను. అసలుకే వర్షం పడుతుంది, అందుకని పెందలాడి ముగిస్తున్నా. ఈ ఒక్క వారం మనం జాగ్రత్త తీసుకుందాం, నెక్స్ట్ వీక్ మనకు ఫ్రీ అయ్యిద్ది. ఓకే, ఉన్న కేసులు కూడా బ్రేక్ అయిపోతే ఇంకా స్వేచ్ఛ వచ్చేస్తుంది. దేని మీద మనకు అధికారం ఇచ్చాడో ప్రభు సెలవు అయితే నెక్స్ట్ కూటంలో మనం చెప్పుకుందాం. మెట్టికి 2 సంగతులు ఈరోజు మీకు నేర్పాను. మొట్టమొదటిది, రాజబిడ్డలంగా, రాజు పిల్లలంగా, రారాజు క్రీస్తు పిల్లలంగా మనకివ్వబడిన అధికారం ఏంటో మనం గుర్తుపట్టాలి. యువరాజు పిలిచినా సైనికుడు వస్తాడు, యువరాజు చెప్పినా సమస్తం జరుగుతుంది, యువరాజు చెప్పినా రథం సిద్ధపరుస్తారు, యువరాజు చెప్పినా కావలసినవన్నీ కూడా వస్తాయి. కానీ ఈ అవకాశం నాకుంది, ఈ అధికారం నాన్న తర్వాత నాకుంది అన్న సంగతి యువరాజు గుర్తించకపోతే వాడు కట్టు బానిసలాగే బతుకుతాడు. ఇది గుర్తించని వాడు ఎల్లప్పుడూ బానిసగానే ఉంటాడు, భయములోనే బతుకుతాడు, అధికారాన్ని ఎరగకపోతే చలాయించలేడు. ఎంతవరకు అర్థమైందా? ఇప్పుడు యేసయ్య బిడ్డగా పరలోక తండ్రికి సంతానం అయిపోయావు. యేసయ్య రక్తాన్ని బట్టి, యేసు నామాన్ని బట్టి, ఆయన యందలి విశ్వాసాన్ని బట్టి. విశ్వానికే రాజైన వానికి సంతానం ఇప్పుడు నువ్వు. మరి ఇప్పుడు ఆయన బిడ్డగా నీకు అధికారం లేదా? ఉంది అన్న సంగతి నీవు గుర్తించాలి. నువ్వు మగబిడ్డవైతే రాజుగారి కొడుకువి, యువరాజువి. ఆడపిల్లవైతే రాజుగారి కూతురివి, రాజాది రాజు కూతురివి, యువరాణివి. ఏమో నీ మాటలు చూస్తే బాగానే అనిపిస్తుంది, కానీ ఏం రాజో ఏం రాణో కానీ మా బాధలు మాకు మామూలుగా లేవు. అల్లాడిపోతున్నాం. అంత రాజు అంత రాణి అయితే మాకు ఈ కర్మ ఎందుకు అని కొంతమందికి డౌటు. దానికి కూడా దేవుని చిత్తం అయితే తర్వాత ఆన్సర్ చెప్తా. గతంలో చెప్పా, మళ్ళీ ఒకసారి చెప్పమంటే చెబుతా, ఇబ్బంది ఏం లేదు. అయితే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా క్రీస్తునందు నీకు ఆ అధికారం ఇవ్వబడింది. ఎనీ ప్రాబ్లం? రైట్. వర్షం ఏమైనా ఇబ్బంది పెడుతుందా వాళ్ళని? చుక్కలు పడుతున్నాయా? అయిపోయింది, ఇక ముగింపులోకి వచ్చాను. ఇక రెండవ సంగతి ఏమిటంటే, ఈ అధికారం శత్రుబలం అంతటి మీద మాత్రమే కాదు, ఇంకా మరికొన్నిటి మీద మనకి ఇవ్వబడింది. అది కూడా చెప్తాను. ఇప్పుడు మన అధికారం మనం గుర్తుపట్టాలా లేదా? ఎంతమందికి గ్రహింపు ఉందండి? నా ప్రభు రాజు, రాజాది రాజు, ఆయన బిడ్డగా నాకు కూడా ఆయనే హక్కు కల్పించాడు. ఆయన నోటితో ఆయనే చెప్పాడు. ఏమని చెప్పాడు? శత్రుబలం అంతటి మీద నీకు అధికారం ఇస్తున్నానని చెప్పాడు. మొత్తం మీద పాములు, తేళ్ళు, ఇక్కడ లోకాసు వార్తలో పాములు తేళ్లు తొక్కడానికి అన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో మీరు పాములను ఎత్తి పట్టుకుందరు. దురాత్మలు మిమ్మల్ని ఎత్తటం కాదు, మీరు వాటిని ఎత్తి నేలకేసి కొట్టగలుగుతారు. ఎప్పుడు మీకు దేవుడిచ్చిన అధికారాన్ని మీరు విశ్వసించగలిగినప్పుడు, దాని ప్రభావాన్ని మీరు గుర్తుపట్టగలిగినప్పుడు, అది నువ్వు గుర్తుపట్టావంటే ఆటోమేటిక్గా సైతాన్ నీకు భయపడతాడు. అది నువ్వు గుర్తుపట్టి ఏయ్ అనగలిగావంటే వాడు గడగడగడగడలాడుతాడు. దయాలకు చెప్తాడు, ఆడి జోలికి పోకండ్రా అని. వాడికి ఇవ్వబడిన అధికారం ఏందో వాడు గుర్తుపట్టాడు రా, ఆమెకి ఇవ్వబడిన అధికారం ఏందో ఆమె గుర్తుపట్టిందిరా, ఆమెను గదిలించకండ్రా. డేంజర్, మనమే డేంజర్లో పడతాం. ఆమెను వదిలేసేయండి, అతను వదిలేసేయండి. ఇదిగో వీడికి అధికారం అర్థం కాల, వీడు ఇంకా బానిసలానే ఉన్నాడు, వీడిని దొక్కండి, ఈమెను దొక్కండి. ఎవరికైతే అది అర్థం కాలేదో వాళ్ళని తొక్కమని వాడు అవకాశం ఇస్తాడు. ఎవరికి అది అర్థమైందో వాళ్ళ జోలికి పోవద్దని వాడే చెబుతాడు. రైట్, నెంబర్ 1. నెంబర్ 2, ఈ అధికారం మనం కొనసాగించడానికి, మనం దీన్ని కలిగి ఉండటానికి, ఈ ఫోర్స్ మనం ప్రదర్శించడానికి రహస్యం ఏంటంటే, మనం దేవునితో అనుబంధం కోల్పోకూడదు. యువరాజు తండ్రితో, రాజుతో అనుబంధం కలిగి ఉన్నంత వరకు వాడి పెత్తనం సాగింది. తండ్రి నాకొద్దు, నువ్వు నాకొద్దు, నీకు వ్యతిరేకమైన క్రియలు నేను చేస్తాను,
నీతో నేను నడవను, నీతో కలిసి ఉండను అని వాడు రివర్స్ అయ్యి వెళ్ళిపోయాడు అనుకో, తప్పిపోయిన కుమారుడు ఏమయ్యాడు? ఇక్కడ ఉన్నప్పుడు వాడు తండ్రితో ఉన్నప్పుడు వాడు యజమానుడు, యువరాజు. తండ్రిని విసర్జించి పోయినప్పుడు వాడు దరిద్రుడు, భిక్షగాడు, అది కూడా దొరకనివాడు. తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి. తిరిగి వచ్చినప్పుడు మరలా వాడు ఉంగరం ధరించాడు, అంటే మళ్ళా యువరాజు అయిపోయాడు. చూడండి, తండ్రితో ఉన్నప్పుడేమో అధికారం మారిపోతుంది, అధికారం వచ్చేస్తుంది. తండ్రి నుంచి సంబంధం కోల్పోయినప్పుడు అధికారం పోయి దరిద్రు లెక్కలోకి వెళ్తున్నాడు. కాబట్టి నీకు ఇవ్వబడిన అధికారం నువ్వు స్వతంత్రించుకోవాలంటే నువ్వు తండ్రితో సరైన అనుబంధాన్ని మెయింటైన్ చేయాలి. ఓకే, ఆయనతో సరైన అనుబంధాన్ని కలిగి ఉండటం మొదటి సంగతి అయితే, ఆయనను బట్టి నీకు కలిగిన అధికారాన్ని గుర్తుపట్టి సమస్తాన్ని శాసించటం నీవు గ్రహించాలి, గుర్తుపట్టాలి, జాగ్రత్త పడాలి. రా, మోకాళ్ళ మీదకి రా, లేకపోతే ఒకసారి పైకి లేచి నిలబడండి. ఒకసారి అందరం పైకి లేచి నిలబడదాం. మనకి ఇవ్వబడిన అధికారాన్ని మనం గుర్తుపడదాం. రెండవది, దాన్ని మనం కొనసాగించడానికి కావలసిన అనుబంధం ఎవరితో ఉండాలి. స్కేవ కొడుకులు దయాన్ని వెళ్ళగొట్టడానికి ట్రై చేశారు, కానీ పోలా, వాళ్ళని వెళ్ళగొట్టింది. దాన్ని ఏలాలని వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళని ఏలింది అది. ఎందుకంటే వారు తమ్మును తాము ఏలుకుంటున్నారు. సాతాను అధికారం కింద ఉన్నారు వాళ్ళు. మరి పౌలు దేవుని అధికారం కింద ఉన్నాడు, దేవునికి విధేయత చూపాడు, దేవునితో అనుబంధం సరిగ్గా కలిగి ఉన్నాడు. నువ్వు స్త్రీవైనా, పురుషుడివైనా, చిన్నవైనా, పెద్దవైనా, వృద్ధుడవైనా, వృద్ధురాలివైనా దేవునితో సరైన అనుబంధాన్ని నువ్వు కలిగి ఉండి నీకు ఇవ్వబడిన అధికారాన్ని నువ్వు గుర్తుపట్టగలిగితే, నువ్వు నడుస్తూ ఉంటేనే, నువ్వు వస్తూ ఉంటేనే గడగడగడలాడుతా దయ్యాలు పక్కకి వెళ్ళిపోతాయి. నేను చూశాను అలాంటి ఆ అధికారం యొక్క శక్తిని నేను చూశాను. ఒక రోజు రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాను, వాకిట్లో కూర్చుంది ఒక అమ్మాయి. ఆమె ఇంటి దగ్గర వాకిట్లో కూర్చుంది. వింతగా అనిపించింది. రోడ్డు మీద నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆమె బాడీలో అపవిత్ర ఆత్మ ఉంది. ఆ మెట్టు మీద కూర్చున్న ఎగిరి గంతేసి లోపల పరిగెత్తి. నేనేం చేయాల, అసలు నా దగ్గర ఏముంది? నా ఫీలింగు నా అంత బలహీనుడు లేడని, నా అంత అసమర్థుడు లేడు, చేతగానుడు లేడు, నేను ఒక వేస్ట్ గాడిని అన్న నా ఫీలింగ్. నాకు ఆ టైంలో, ఈ టైంలో కూడా, ఇప్పుడు కూడా అదేలే, ఇప్పుడేం ఎగస్టాలు ఏం లేవు. కానీ దేవునితో నేను కలిగి ఉన్న అనుబంధం చాలా అద్భుతంగా ఉండింది. ఆ ప్రభావం అనేది నా మీద పనిచేసింది. ఆయన ఇచ్చినటువంటి అధికారం కానీ, ఆయన సాహచర్యంలో పొందినటువంటి కృప కానీ, నడుచుకుంటూ పోతే ఎక్కడో తన ఇంటి మెట్ల మీద కూర్చున్న వ్యక్తి గిర్రుమని ఎగిరిపడి లోపల పరిగెత్తి. అలాంటి పరిస్థితి ఆశ్చర్యం కదా. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవునితో నేను చెప్పిన విధంగా అనుబంధాన్ని నువ్వు కలిగి ఉండగలిగితే, ప్రతి విషయంలో వాక్యాన్ని అనుసరించి జాగ్రత్తగా దేవుని క్రమంలో నువ్వు బ్రతకగలిగితే, దేవుణ్ణి ఎడబాయకుండా దేవునితో అనుబంధాన్ని, రాజాది రాజుతో సంబంధాన్ని కలిగి ఉండగలిగితే, నువ్వు ఎవరు రాజువి, ఎవరు రాణివి, సమస్తమును శాసించే హక్కు, అధికారం దేవుడే నీకు ఇచ్చాడు. ప్రార్థన చేయి. అలాంటి ప్రభావం కలిగిన బ్రతకాలి. అలాంటి శక్తివంతమైన జీవితం జీవించాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ సాక్ష్యాన్ని బట్టి నేను గొప్పోడని కాదు, దేవుని ఆత్మ నాకు తోడై ఉండి అది గుర్తించినటువంటి దురాత్మలు పారిపోవటం అనే అనుభవం అనేది దేవుని బట్టి కలిగింది, దేవుని శక్తితో కలిగింది. నాకు గొప్ప కాదు అది. మళ్ళీ నేను ఎక్కువ అనుకున్నాను. నేను చేసింది ఒక్కటే, అప్పుడు దేవునితో సరైన అనుబంధాన్ని కలిగి కూర్చున్నా, లేచినా, ఎక్కడ ఏం చేసినా సమస్తం ఆయనే ప్రపంచంగా ఉన్నా. నువ్వు కూడా అలా తయారు కావాలి. శత్రు బలం మీద నీకు అధికారం వస్తుంది. ఇప్పటిదాకా వాడు నిన్ను ఏళ్తున్నాడు కదా రకరకాలుగా, వాడిని గద్దించి నువ్వు వాడిని లోపరుచుకొని
కాలి కింద పాములని తేళ్లనే కాదు, రోమపత్రికలో అంటాడు, సాతానును దేవుడు శీఘ్రముగా మన పాదముల క్రింద చితుక త్రొక్కించును. ఆ శక్తి మనకి ఇస్తాడు. ఈ రెండు గుర్తుపట్టండి, దేవుడు మనకు సహాయం చేయను కదా. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఉదయకాల సమయంలో మీ దాసులను నిలువబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీవు మాకు ప్రారంభంలో ఎట్టి అధికారం ఇచ్చావో, ఆ తర్వాత పాపము చేయుట ద్వారా మానవుడు ఏ అధికారాన్ని కోల్పోయాడో, సైతాను ఏ విషయాల్లో అధికారం కలిగి బలం కలిగి ఉన్నాడో, నీవు భూమి మీదకు దిగి వచ్చి ప్రాణత్యాగం చేసి బానిసలుగా ఉన్న మమ్మల్ని విడిపించిన ఆయన, నువ్వు మాకు ఎట్టి అధికారాన్ని అనుగ్రహించావో మరొకసారి మాతో మాట్లాడి మరలా మమ్మల్ని బలపరిచినందుల కొరకే నీకు స్తోత్రాలు, 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 వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నిజమైన అయినా ఈ రోజుల్లో చాలామంది నిన్ను తెలుసుకున్న బిడ్డలు నీవు అనుగ్రహించినటువంటి ఆత్మను గ్రహించక, నువ్వు ఇచ్చిన అధికారాన్ని గుర్తెరగక బలహీనులుగా ఉంటూ సైతాను చేతిలో చిక్కుబడిన ఆయన నానా రకాలుగా బలహీనపడి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు నాయనా. నువ్వు మాకు ఇచ్చిన అధికారం ఎంత గొప్పదో, నువ్వు మాకు ఇచ్చిన శక్తి ఎంత గొప్పదో నువ్వు మాట్లాడావు నాయనా. దానిని మేము స్వతంత్రించుకొనడానికి నీతో అంటుకట్టుబడి ఉండాలని, నీతో సహవాసంలో ఉండాలని, ఏకాంతంగా నీతో గంటలు గంటలు గడిపిన అనుభవంలో ఉండాలని, నీతో సహవాసంలో ఉన్నవారిని చూసిన దురాత్మలు గడగడగడ వణికిపోతాయని నువ్వు మాట్లాడిన విధమును బట్టి వందనాలయ్యా. ఈ ప్రాంగణంలో ఉన్నవారు కావచ్చు, ఈ మాటలు విన్నవారు కావచ్చు నైనా, వారి జీవితములలో ఈరోజే ఓ పెను మార్పు కలుగునుగాక. నీవిచ్చిన అధికారమును ఇప్పుడే వారు స్వతంత్రించుకొనుదురుగాక. నూతన బలము, నూతన శక్తి ఇప్పుడే యేసు నామములో కలుగునుగాక. ప్రతి ఒక్కరు బలము పొంది వారిని పట్టి పీడిస్తూ బలహీనపరుస్తున్న వ్యసనాల మీద నా ప్రభా విజయాన్ని పొంది అపవాదిని పాదముల క్రింద శీఘ్రముగా చితకద్రొక్కేటట్లుగా నీవు ప్రతి ఒక్కరిని బలపరచమని నీకే వందనాలు చెల్లిస్తూ, ఇంతవరకు వాక్యం ఎత్తిన మీద ఆశలను వేడంతల ఆత్మచేత నింపి అభిషేకించి ఇంకా నీ కొరకు గొప్పగా వాడుకొనమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ పునరుద్ధానపు వేళ నీ సన్నిధిలో చేరి ప్రార్థించిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో, దీవించు, ఆశీర్వదించు, క్షేమ సమాధానాలను కలుగజేయనైనా. వారు ఎదుర్కొంటున్న ప్రతి శోధన తొలగించు, మానసిక, శారీరక, ఆత్మీయ ప్రతి రుగ్మత నుంచి నీ బిడ్డలకు విడుదల దయచేయనైనా. ప్రతి శోధన తొలగించు, వారి చేతిలో ఉన్న నూనెను నీ రక్తంగా మార్చు, వినియోగిస్తున్నప్పుడు గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ బిడ్డలు తిరిగి వెళుతుండగా వారి మార్గాల్లో తోడుగా ఉండు, క్షేమకరమైన ప్రయాణం దయచి ఏ తెగులు కూడా వారిని అంటకుండా ప్రతి తెగులును మీరు అరికట్టమని ప్రార్థన చేస్తున్నామయ్యా. క్షేమ సమాధానాలు కలిగించి నీ కృపల వర్తిలు చేయమని ఈ వినబడిన వర్తమానం నా ప్రభు మంచి నెలలో పడి ఫలించిన విత్తనముల వలె మా హృదయాలు ఉండడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములు చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే జయ, ప్రభు యేసు రక్తమే జయ, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి, కోట ముగించబడింది. అందరూ కూడా మరొకసారి ప్రభు పేరిట ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, వెళుతున్న వాళ్ళు ఒకే దారి గుండా వెళ్ళొద్దు. దయచేసి ఈ మాట గమనించండి. వెళ్ళేవాళ్ళు గుంపులు గుంపులుగా ఒకటే దారి గుండా ఒకరి మీద ఒకరు పడతా తోసుకుంటా ఎవరు వెళ్ళొద్దు. 5-10 నిమిషాలైనా ఇబ్బంది ఏం లేదు. మనకి చుట్టుపక్కల చాలా దారులు ఉన్నాయి వెళ్ళటానికి. ఆ దారుల గుండా నిదానం పాటించండి, కొంచెం దూరం పాటించండి. తగిన జాగ్రత్తలతో మనము మందిరంలో నుండి మన గృహాలు చేరుకుందాం. జూమ్ యాప్లో ఉన్న వాళ్ళు కావచ్చు, యూట్యూబ్ లైవ్ ద్వారా ప్రార్థనలో ఏకీభవిస్తున్న వాళ్ళు కావచ్చు, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. బల్లరాధనలో చేయి వేయని వాళ్ళు, ప్రభు శరీర రక్తాలు ఎవరైతే చేయి వేయకుండా ఆలస్యమై ఉందో వెనక